గతేడాది జూన్ 12 దేశాన్ని కుదిపేసిన ఆ విషాదం మీకు గుర్తుందా? జూన్ 12 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకండ్లకే నేల కూలింది. 260 ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిశాయి. వందల కుటుంబాలు ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి బయటపడలేదు. అది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా? ఫ్యూయల్ స్విచ్ ను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేశారా? ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేశావు అన్న కాక్పిట్ సంభాషణ వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? కాక్పిట్ లో నమోదైన ఈ సంభాషణ వెనుక అసలు కథ ఏమిటి? ఆ స్విచ్ ను ఎవరు మార్చారు? అది పొరపాట లేక పథకం ప్రకారం? మరింత ముఖ్యంగా తుది నివేదికపై రాజకీయ ప్రభావం ఉంటుందా? నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుందా లేక మరికొన్ని ప్రశ్నలతోనే మిగిలిపోతుందా? తుది నివేదిక రాకముందే వెలుగులోకి వస్తున్న సంచలన వివరాలు. అసలు ఆ 32 సెకండ్లలో ఏం జరిగింది? గతేడాది జూన్ 12 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వైపు ఎగిరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేక్ ఆఫ్ అయిన కేవలం 32 సెకండ్లోనే అగ్నిగుండంలా నేలపై కూలిపోయింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రపంచంలో అత్యాధునిక విమానాల్లో అది కూడా ఒకటి. కానీ ఆ రోజు అది 260 మంది ప్రాణాలను మింగేసింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది అక్కడికక్కడే మరణించారు. మెడికల్ విద్యార్థుల హాస్టల్ పై శకలాలు పడటంతో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దేశాన్ని కుదిపివేసిన ఆ వైమానిక దుర్ఘటనకు అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు ఇప్పటికీ తుది సమాధానం రాలేదు. అయితే తాజాగా ఇటలీకి చెందిన ప్రముఖ పత్రిక కొరియరే డెల్లా సెరా ప్రచురించిన కథనం సంచలనం రేపుతుంది. ఆ కథనం ప్రకారం ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కాదు, ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంజన్లకు ఇంధన సరఫరా చేసే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను రన్ స్థితి నుంచి కట్ ఆఫ్ స్థితికి మార్చడం వల్లే ఇంజన్లు ఆగిపోయి విమానం కూలిపోయిందని దర్యాప్తు వర్గాలను ఊటంకిస్తూ పేర్కొంది. అయితే ఇది అధికారిక తుది నివేదిక కాదని విచారణకు సంబంధించిన సమాచారం ఆధారంగా వచ్చిన కథనమని పత్రిక స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఆరోపణలు ఈ విమానయాన రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం బ్లాక్ బాక్స్ లోని ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్టిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ విశ్లేషణలో కీలక అంశాలు బయటపడ్డాయని తెలుస్తుంది. ఒక దశలో ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేశావు అని ఒక పైలట్ అడిగినట్లు, నేను చేయలేదు అని మరొకరు సమాధానం ఇచ్చినట్లు రికార్డింగ్ లో నమోదైందని సమాచారం. అయితే ఆ స్విచ్ ను నిజంగా ఎవరు మార్చారన్నది అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. విమాన కమాండర్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఉండగా కో పైలట్ గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ కథనం ప్రకారం ప్రధాన అనుమానం కెప్టెన్ పై పడినట్లు పేర్కొంది. ప్రమాదానికి ఒక నెల ముందు నుంచి ఆయన డిప్రెషన్ తో బాధపడుతున్నారని కొన్ని వర్గాలను ఊటంకించింది. అయితే ఈ ఆరోపణలు సబర్వాల్ కుటుంబం తీవ్రంగా ఖండించింది. తన కుమారుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడన్న వార్తలు పూర్తిగా అబద్ధమని, పక్షపాతరహితంగా పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన తండ్రి డిమాండ్ చేశారు. భారతీయ పైలట్ల సంఘాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరింత సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నాయి. అమెరికా నిపుణులు కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యారు. వాషింగ్టన్లోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్పీ ప్రయోగశాలలో బ్లాక్ బాక్స్ డేటాను మరోసారి విశ్లేషించారు. సిమ్యులేటర్ పరీక్షల్లో సాంకేతిక లోపం వల్ల 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోయే పరిస్థితి కనిపించలేదని సమాచారం. అంటే ఇంధన సరఫరా నిలిపివేయబడకపోతే ఇంజిన్లు సక్రమంగా పనిచేసేవని సూచన. ఈ నేపథ్యంలో మానవ జోక్య కోణం బలపడిందని పాశ్చాత్య వర్గాలు చెబుతున్నాయి. ఫ్లైట్ డేటా విశ్లేషణలో మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. తొలుత ఎడమవైపు ఇంజిన్ షట్ డౌన్ అయ్యి ఆ తర్వాత కుడివైపు ఇంజిన్ ఆగినట్లు సమాచారం. ఆ సమయంలో విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ కుందర్ పైలట్ చేస్తున్నారని, కెప్టెన్ సబర్వాల్ మానిటరింగ్ బాధ్యతలో ఉన్నారని చెబుతున్నారు. చివరి క్షణాల్లో విమానాన్ని పైకి లేపేందుకు కుందర్ కంట్రోల్ యోక్ ను ఉపయోగించినట్లు డేటా సూచించిందని కథనం పేర్కొంది. అయితే కెప్టెన్ ముందు ఉన్న యోక్ స్థిరంగా ఉండిపోయిందని కూడా పేర్కొంది. అంటే విమానం కిందకి కూలిపోతున్న వేళ కెప్టెన్ నుంచి ఎటువంటి సరిదిద్దే ప్రయత్నం కనిపించలేదన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబి, డీజీసీఏ లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఈ కథనంపై స్పందించలేదు. తుది నివేదిక ఇంకా విడుదల కాలేదు.
ఆ నివేదికలో పైలట్ల మానసిక ఆరోగ్య పరీక్షలపై కఠినమైన మార్గదర్శకాలు ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి. విమానయాన రంగంలో పైలట్లపై ఉండే మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక పనిభారం వంటి అంశాలపై మళ్లీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక కీలక అంశం ఏమిటంటే, ఈ కేసు కేవలం సాంకేతిక దర్యాప్తు మాత్రమే కాదు, మానవ కోణాన్ని కూడా చూపెడుతుంది. ఒకవేళ ఉద్దేశపూర్వక చర్య నిజమైతే అది వైమానిక భద్రతా చరిత్రలో అరుదైన అత్యంత విషాదకర ఘటనగా నిలుస్తుంది. అయితే సరైన ఆధారాలు లేకుండా ఒక పైలట్పై ఆరోపణలు చేయడం కూడా సముచితం కాదు. విమాన ప్రమాదాల దర్యాప్తు అంతర్జాతీయ ప్రమాణాలతో సాక్ష్యాధారాల ఆధారంగా మాత్రమే తేలాలి. ఇటాలియన్ పత్రికా కథనం మరొక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించింది. తుది నివేదిక రాజకీయ స్థాయిలో పరిశీలనలకు వెళ్ళవచ్చని, అంతర్జాతీయ ప్రభావం, విమాన తయారీ, బోయింగ్ ప్రతిష్ట, జాతీయ విమానయాన సంస్థ విశ్వసనీయత అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే తుది నివేదికగా మరింత జాగ్రత్త రూపొందించవచ్చని పేర్కొంది. అయితే ఆ దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని అధికారికంగా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత మొదటి వినిపించిన ఊహాగానాలు సాంకేతిక లోపం, ఇంజిన్ వైఫల్యం లేదా ఎలక్ట్రానిక్ గ్లిచ్లపై కేంద్రీకృతమయ్యాయి. కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లపైనే దృష్టి కేంద్రీకృతమైంది. ఇంధనం నిలిపివేయబడితేనే ఇంజిన్లు ఆగిపోతాయి. మరి ఆ స్విచ్లను ఎవరు, ఎందుకు ఆపేశారు అనేదే ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న. అంతిమంగా ఈ కేసు మనకు రెండు విషయాలు గుర్తు చేస్తుంది. మొదటిది, విమానయాన రంగంలో భద్రతకు ఒక చిన్న తప్పిదం కూడా ప్రాణాంతకం. రెండవది, అధికారిక నివేదిక వెలువడక ముందు ఊహాగానాలు బాధిత కుటుంబాలకు మరింత వేదన కలిగిస్తాయి. 260 కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. వారికి కావాల్సింది వాస్తవం, పారదర్శకత మరియు భద్రతా వ్యవస్థలో మెరుగుదల. తుది నివేదిక వెలువడే వరకు ఈ కథనం కేవలం ఒక ఆధారం లేని సమాచారం మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 దుర్ఘటన భారత వైమానిక చరిత్రలో ఒక మరువలేని గాయం. ఆ రోజు ఆకాశంలో పోయిన 260 ప్రాణాల కోసం పూర్తి నిజం వెలుగులోకి రావాల్సింది. అదే వారికి నిజమైన నివాళి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.